హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైటీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఫ్రెండ్స్, ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఎందుకు సోషల్ మీడియా మార్కెటింగ్ని యూజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కింద పనిచేసే ఏజెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా సోషల్ మీడియా మార్కెటింగ్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకా మనకి యూట్యూబ్ కావచ్చు, ఇలా ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ఇండియా చూసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ 50% పబ్లిక్ అనేవాళ్ళు డిజిటల్ మీడియం ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన ఏ బిజినెస్ అయినా కావచ్చు, ముఖ్యంగా అన్ని బిజినెస్లతో పాటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటున్నారు, బట్ దాన్ని ఎఫెక్టివ్గా వాడట్లేదు. జస్ట్ అకౌంట్స్ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, జస్ట్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత వాటిని అలా వదిలేస్తారు, బట్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది యూజ్ కావట్లేదు అని చెప్పి ఒక అపోహ పడుతున్నారు, బట్ ఎఫెక్టివ్గా మాత్రం వాడట్లేదు. ఎఫెక్టివ్గా వాడటం అంటే ఏందో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఫేస్బుక్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు లీడ్స్ కోసం యాడ్స్ రన్ చేస్తారు, బట్ అవి కూడా వర్క్ అవ్వట్లేదని చెప్పి, అవి అసలు యాక్చువల్గా రియల్ ఎస్టేట్కి అసలు యూజే కావట్లేదు అని చెప్పి అపోహ పడుతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతుందనే విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సోషల్ మీడియా మార్కెటింగ్లో రియల్ ఎస్టేట్లో ఎఫెక్టివ్గా వాడాలంటే ఖచ్చితంగా మనం ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ప్రాపర్గా అకౌంట్స్ ఓపెన్ చేయటమే కాదు, రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి. అంటే ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తాము, జస్ట్ ఏదో పోస్టులు పెట్టాం మన ఇష్టం వచ్చినట్టు మన నచ్చిన టైంలో అని కాకుండా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి. ఒక ప్రాపర్గా ఒక షెడ్యూల్, ఒక కంటెంట్ పోస్ట్ చేయటం అనేది ఒక ప్రాపర్గా ఒక షెడ్యూల్ ప్రకారం పోస్ట్ చేయాలి. అంతేకాకుండా ఏదో ఫోటోని అప్లోడ్ చేయడం కాకుండా ప్రాపర్గా దానికి నేమ్ ఇవ్వటం కానీ, ట్యాగ్స్ ఇవ్వటం కానీ, డిస్క్రిప్షన్ రాయటం కానీ, ఫోటోలని ఒక గ్రాఫికల్ కంటెంట్గా ఒక క్రియేటివ్గా పోస్టులు చేయటం అనేది మనం రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే మనకి పోస్ట్కి ఎంగేజ్మెంటు, పేజ్కి కూడా ఎంగేజ్మెంట్ వచ్చి ఎక్కువ మంది మన పోస్ట్ని లైక్ చేయటం కానీ, షేర్ చేయటం కానీ, ఇట్లా ఒక ఎంగేజ్మెంట్ అయినా ఉండి రీచ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఓన్లీ పోస్ట్ చేయటంతో పాటు ప్రాపర్గా ఒక పేజ్ని అనేది ఆప్టిమైజేషన్ చేసి దాన్ని ప్రాపర్గా సెటప్ చేసి రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం పోస్ట్ చేయటం వల్ల మన పేజ్కి ఎంగేజ్మెంట్ పెరిగి మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి ప్రాపర్గా మన సేల్స్ అనేది పెరగడానికి, ఏజెంట్స్ కావచ్చు, బిల్డర్కి కానీ ఇది సేల్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చాలామంది ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ వాడి ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ ద్వారా లీడ్స్ కోసం యాడ్స్ రన్ చేస్తారు, బట్ ప్రాపర్గా అవి కన్వర్ట్ కాలేదని చెప్పి అంటారు. అసలు ఎందుకు కన్వర్ట్ కావట్లేదంటే ప్రాపర్గా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఫస్ట్ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ, గూగుల్, యూట్యూబ్ అకౌంట్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యాడ్ రన్ చేసినప్పుడు యూఆర్ అనేవాడు ఖచ్చితంగా మన ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో ఛానల్స్లో కానీ వెళ్ళి ఆ పేజ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఆ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నారా లేదా, ఛానల్ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఆ బిల్డర్ కానీ ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నాడా అనే విషయాలను, తదితర విషయాలని బేరేజ్ వేసుకుంటాడు. మనం ప్రాపర్గా ఏదో 1-2 పోస్టులు పెట్టి యాడ్ రన్ చేయడం వల్ల యూజ్ ఉండదు. యాడ్ రన్ చేసే ముందు ఖచ్చితంగా కనీసం ఒక 1 month 2 months మినిమం ఒక 2 months అయినా రెగ్యులర్గా పోస్టులు చేసి ఆ ప్రాజెక్ట్ గురించి రెగ్యులర్గా పేజెస్లో పోస్టులు కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్ లైన్ కావచ్చు, ఆ సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక కస్టమర్కి కానీ, క్లయింట్కి కానీ అవగాహన వచ్చి ఆ తర్వాత అతను లీడ్గా మారి ఆ తర్వాత కన్వర్ట్ కావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాపర్గా ఇవనేవి చేసుకోవాలి. జస్ట్ ఏదో పేజ్ ఓపెన్ చేసాము, జస్ట్ పోస్ట్ చేసి వదిలేసాము, యాడ్ రన్ చేసాము, లీడ్స్ వచ్చాయి, బట్ అవి కన్వర్ట్ కావట్లేదు అని చెప్పి తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక వేస్ట్, యూజ్ లేదు అని చెప్పి అనుకోవటం రాంగ్ అవుతుంది. కాబట్టి ఒక ప్రాపర్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళటం వల్ల ఏంటంటే మనకి లీడ్స్ అనేవి వస్తాయి, ఆ తర్వాత కన్వర్ట్ కావడానికి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడానికి మనకి టైం అనేది సరిపోకపోయినా, మనకి కుదరకపోయినా మనం థర్డ్ పార్టీ ఏజెన్సీలను అప్రోచ్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఏంటంటే మన ప్రాపర్గా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ ప్రాపర్గా కంటెంట్ పోస్ట్ చేయడం కానీ, కంటెంట్ రాయటం కానీ ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ వేలో చేస్తాయి. కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సహకారం తీసుకోవడం వల్ల కూడా మీకు లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. కాబట్టి మీరు ఆ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఒక
ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ వేలో సోషల్ మీడియా మార్కెటింగ్ యూజ్ చేయడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ లో లీడ్స్ అనేవి జనరేట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ లో రియల్ ఎస్టేట్ లో లీడ్స్ జనరేట్ చేయాలనుకుంటే మీకు ఒకవేళ సోషల్ మీడియా మార్కెటర్ కానీ లీడ్స్ జనరేట్ చేయడానికి ఒక ఏజెన్సీ కావాల్సి వస్తే మాత్రం రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9502414628. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. ప్రాపర్గా పేజెస్ ఎలా సెటప్ చేయాలి, రెగ్యులర్గా కంటెంట్ అనేది ఎలా పోస్ట్ చేయాలి, స్ట్రాటజీగా ఎలా పోస్ట్ చేయాలనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ.